అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 194వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 195వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 195. ఓం లజ్జాపద సమారాధ్యాయై నమః. ఓం లజ్జాపద సమారాధ్య. ఇది 4 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లజ్జాపద సమారాధ్యాయై నమః అని పలుకవలెను. లజ్జాపద సమారాధ్య అంతఃకరణమందు వ్యాపించి ఉండి పూజలందుకొనున్నది అని అర్థము. లజ్జ అనగా అంతఃకరణ ధర్మము. జుగుప్సాహేతువైన విషయమును గుప్తమొనర్చుకొనుటకు సాధనమైనది లజ్జ. లజ్జాపదము మనోధర్మము అన్నిటికీ ఉపలక్షణము. అట్టి లజ్జకు ఆశ్రయమైనది లజ్జాపద అనబడును. కామము, సంకల్పము, విచికిత్స, సందేహము, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీః లజ్జ, ధీః బుద్ధి, భీః భయము, ఇవి అన్నియు మనోధర్మములని శృతివచనము వలన తెలియుచున్నది. కావున లజ్జాదులకు సమాశ్రమైన ఆ మనస్సునందు పరమేశ్వరి సమారాధనీయురాలగుచున్నది. య ఆత్మాని తిష్టన్నాంతరో యమయతి. పరమేశ్వరుడు ఆత్మస్థితుడై అంతర్యామి అయి శాసించుచున్నాడనియు. గుహాహితం గుహ్వరేష్టం పురాణం. పరమేశ్వరుడు హృదయ గుహమందు అంతరాంతరమునందున్న పురాణ పురుషుడు అనియు. తమాత్మాస్థం యేను పశ్యంతి ధీరాః. ధీరులైన బ్రహ్మనిష్ఠులు ఆత్మయందు వ్యాపించియున్న ఆ పరమేశ్వరుని దర్శించుతారనియు పెక్కు శృతులు వాక్కొనచుచున్నది. అందున పరమేశ్వరి లజ్జకు ఆశ్రయమై అంతఃకరణమునందు వ్యాపించి ఉండునని తెలియవలయును. అందువలన పరమేశ్వరి పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి లజ్జాపద సమారాధ్య అను నామము అన్వార్థము. అథవా లజ్జాపదమునకు అర్థము జీవ సముదాయము, అజీవజాతమునందు ఆ జీవులకధిష్టానమైన ఆనందాభివ్యక్తి హేతువుగా బహిర్యాగ క్రమములో పూజనీయురాలని భావము. విశేషము: అంతర్యాగ క్రమారాధ్య అని శ్రీ లలితా సహస్రనామంలో చెప్పబడినది. కానీ వెంటనే బహిర్యాగ సుదుర్లభ అను నామము కలదు. అధికార తారతమ్యము అనుసరించి పరమేశ్వరి అంతర్యాగము, బహిర్యాగము 2 రీతులుగా కూడా అర్చింపబడునని తెలియనగును. అంతర్యాగమనగా మనస్సుతో చేయ యాగమనియు. ఆ యాగమునందు బుద్ధి వృత్తిని సృక్కుగాను, మనస్సును ఆద్యాది హవిస్సుగాను భావించి బుద్ధిరూప సృక్కుతో మనోరూపమైన ఆజ్యమును గ్రహించి చిదగ్ని కుండమునందు హోమము చేయుటను అంతర్యాగమందురు. బహిర్యాగమనగా ఆగమశాస్త్రానుసారము బాహ్యమైన శ్రీచక్రమునందలి నవావరణములను అర్చించుట. ఈ రీతిగా బహిర్యాగ క్రమముతో శ్రీచక్రార్చనము క్రమముగా చేయు భక్తుడు పిండమును శ్రీచక్రముగా భావన చేయగల సంస్కార సంపన్నుడగును.
అప్పుడతడు అంతర్యాగము చేసి పరమేశ్వరి అనుగ్రహమునకు పాత్రుడై తుదకు బ్రహ్మాత్మైక్యానుభూతిని అనుభవించి జీవన్ముక్తుడగునని భావము. కావున మహామహేశ్వరి, పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లజ్జాపద సమారాధ్య అని భక్తులచే సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాపద సమారాధ్యాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణం.